హాయ్ ట్రేడర్స్, వెల్కమ్ టు ద ట్రేడింగ్ స్టూడెంట్ తెలుగు. ఈరోజు ఎలా అనిపించింది అందరికి ఎక్స్పైరీ? ఈ రోజు అయితే నాకు నార్మల్గానే అనిపించింది. మనం నిన్న అనాలిసిస్ చేసినట్టుగానే మన రేంజ్లోనే ఎక్స్పైరీ జరగడం జరిగింది. ఓకే, రేపటి అనాలిసిస్ విషయం డిస్కస్ చేసే ముందు ఒకసారి నిన్న మనం ఏమనుకున్నాం ఒకసారి రివైండ్ చేసుకుందాం. నిన్న మనం నిఫ్టీ 17,960 నుంచి 17,850 ఈ రేంజ్ లో ఉంటుందని మనం అనాలిసిస్ చేయడం జరిగింది. నార్మల్ ఎక్స్పైరీ అవుతుందని. సో ఈ రోజు మార్కెట్ ఓపెన్ అవ్వడం, గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది, మళ్ళీ పుల్ బ్యాక్ ఇచ్చి ఈ రేంజ్ లోనే క్లోజ్ అవ్వడం జరిగింది. ఓకే, అలాగే బ్యాంక్ నిఫ్టీ కూడా 39,600 నుంచి 39,300 250 ఈ రేంజ్ లో ఉంటుందని మనం చెప్పడం జరిగింది. సో మార్కెట్ నార్మల్ ఎక్స్పైరీ జరిగింది. ఓకే, ఆప్షన్ సెల్లర్స్ బాగా సంపాదించి ఉంటారు ఈరోజు. ఆప్షన్ సెల్లింగ్ చేసిన వాళ్ళు, మనం ఆప్షన్ బయింగ్ కాబట్టి నేను అవాయిడ్ చేసేసాను. లాస్ట్ మూమెంట్లో లాస్ట్ 1 అవర్లో మంచి మూమెంట్ వచ్చింది కానీ నేను ఎంట్రీ తీసుకోలేదు, ఎందుకంటే అప్పటికే ప్రీమియం డికేస్ చాలా ఎక్కువగా ఉంది. ఓకే, రేపటి అనాలిసిస్ విషయానికి వస్తే, నిన్న మనం స్టాక్స్ కూడా ఏమనుకున్నాం ఒకసారి చెప్పుకుందాం. ఫస్ట్ స్టాక్ ప్రెస్టీజ్, దీన్ని మనం సెల్లింగ్ అనుకున్నాం. నేను ఇవాళ ఇందులోనే ట్రేడ్ చేయడం జరిగింది. 5 minutes లో ఇక్కడ నాకు ఏబిసి ప్యాటర్న్ వచ్చింది. 1:2 బుక్ చేసేసాను. సో టార్గెట్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ స్టాక్ అంబుజా సిమెంట్, దీన్ని నేను సెల్లింగ్ ఇచ్చాను కానీ నాకు మార్నింగే ఒక బ్రేక్అవుట్ వచ్చేసింది. నేను వెయిట్ చేశాను కానీ ఏదైనా ప్యాటర్న్ వస్తుందని మన రెసిస్టెంట్ బ్రేక్ అయిపోయింది. సో దీన్ని నేను అవాయిడ్ చేసేసాను. ఓకే, నెక్స్ట్ బజాజ్ ఆటో, దీన్ని కూడా నేను సెల్లింగ్ ఇచ్చాను. మంచి ప్రాఫిట్ బుకింగ్ రావడం జరిగింది. సో అలాగే నెక్స్ట్ స్టాక్ ఫార్టీస్, ఇది కూడా నేను సెల్లింగ్ ఇచ్చాను. మార్నింగే పెద్ద రెడ్ క్యాండిల్తో ఫామ్ అయింది కానీ నాకు ఇందులో ఏదైనా ప్యాటర్న్ దొరికితే తీసుకుందాం అనుకున్నాను కానీ నాకు ఏ ఎంట్రీ దొరకలేదు, కానీ సెల్లింగ్ అయితే జరిగింది. ఓకే, నెక్స్ట్ స్టాక్ టాటా కెమికల్, దీన్ని నేను సెల్లింగ్ ఇచ్చాను. ఓకే, ఇక్కడ కూడా మంచి ప్రాఫిట్ బుకింగ్ రావడం జరిగింది సెల్లింగ్ లో. నెక్స్ట్ టాటా మోటార్స్, ఇది కూడా నేను సెల్లింగ్ ఇచ్చాను. ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ అవుతుందని కూడా చెప్పడం జరిగింది నిన్న. కావాలంటే నిన్నటి వీడియో ఒకసారి ఐ బటన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ అయిన తర్వాత ఏదైనా ప్యాటర్న్ వస్తే చేద్దాం అనుకోవడం. ఈ టైంలో ఇక్కడ మనకి ఏబిసి ప్యాటర్న్ ప్లస్ ట్రెండ్ లైన్ కూడా బ్రేక్అవుట్ అయింది. టార్గెట్ నియర్ బై సపోర్ట్ పెట్టుకుంటే పర్వాలేదు. ఓకే, టార్గెట్ కంప్లీట్ అయింది. ఓకే, రేపటి విషయానికి వస్తే రేపు నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీకి వెళ్ళిపోదాం. ఓకే, ఇది నిఫ్టీ చార్ట్. ఈ డ్రాయింగ్స్ తీసేస్తాను. ఓకే, ప్రజెంట్ మార్కెట్ అయితే ఒక మంచి రెసిస్టెంట్ లెవెల్ దగ్గర ఉంది. ఎందుకో మీరు గెస్ చేయగలరా? నేను చాలాసార్లు చెప్పాను, రౌండ్ ఫిగర్ 18,000 బిలో క్లోజ్ అవడం జరిగింది. సో కొంచెం రేపు బీరిష్ మూమెంట్ ఉండే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నేను. అలాగే లాంగ్ టైం ఫ్రేమ్లో ఒక ట్రెండ్ లైన్ కూడా డ్రా చేసుకుందాం. ఓకే, కనిపిస్తుందా మీకు? ఒక ట్రెండ్ లైన్ కూడా డ్రా చేశాను. రేపు అయితే నాకు బుల్లిష్ వైపు వెళ్ళే అంత మూమెంట్ ఉండదు అనుకుంటున్నాను. సో ఎందుకంటే నియర్ బై రెసిస్టెంట్ ఉంది, నియర్ బై రెసిస్టెంట్ కింద ఇది క్లోజ్ అవ్వడం జరిగింది. సో రేపు అయితే నేను సెల్లింగ్ చేద్దాం అనుకుంటున్నాను, అది కూడా హయ్యర్ లెవెల్స్ లోనే. మార్కెట్ రేపు ఫ్లాట్ గా ఓపెన్ అయినా, గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా, ఎప్పుడైతే ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ అవుతుందో సెల్లింగ్ వెళ్ళిపోవడం మంచిది. ర్యాపిడ్ గా వచ్చేస్తుంది సెల్లింగ్. లేదా గ్యాప్ డౌన్ ఈ ట్రెండ్ లైన్ కిందనే ఓపెన్ అయిపోయింది అనుకోండి, చూడండి స్లోప్ ఎంత ఉందో చూసి దాన్ని బట్టి
ఎంట్రీ తీసుకోవాలి. అంతేగాని గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది, ట్రెండ్ లైన్ కింద క్లోజ్ అయిందని వెంటనే సెల్లింగ్ ఆపర్చునిటీ తీసుకోవద్దు. ఎందుకంటే నియర్ బై సపోర్ట్ ఉంది కాబట్టి. ట్రెండ్ లైన్ క్లోజ్ అయింది అనుకోండి, ఒక పుల్ బ్యాక్ ఇలా వస్తుంది పైకి, రానివ్వండి. ఎక్కడ ఏదైనా ప్యాటర్న్ వస్తే సెల్ చేయండి. ఓకే, బయింగ్ అయితే నాకు అంత ఇంట్రెస్ట్ లేదండి. గ్యాప్ అప్ ఓపెన్ అయినా సరే నాకు అంత ఇంట్రెస్ట్ లేదు. ఎందుకంటే నెక్స్ట్ రెసిస్టెంట్ 18,100 అనేది ఒక నెక్స్ట్ రెసిస్టెంట్. సో గ్యాప్ అప్ ఓపెన్ అవ్వబోయే చాలా సేపు సస్టైన్ అయ్యి ఒక బ్రేక్ ఇస్తేనే నాకు ఇంట్రెస్ట్ అండి బయింగ్ చేయడానికి. లేకపోతే అవాయిడ్ చేస్తాను. ఎందుకంటే ఫాల్ సిగ్నల్స్ వచ్చే అవకాశం ఉంది. కొంచెం గ్యాప్ అప్ ఓపెన్ అవ్వచ్చు, మళ్ళీ అదే టైంలో ఇలా రివర్స్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో ఇక్కడ బయింగ్ చేసిన వాళ్ళకి అయిపోద్ది. సో నాకు అంత ఇంట్రెస్ట్ గా లేదు రేపైతే నేను బయింగ్. సో ఒకవేళ బయింగ్ వచ్చినా సరే నేను అవాయిడ్ చేసేస్తాను. చెప్పలేము, రావచ్చు బయింగ్ ఆపర్చునిటీ కూడా రావచ్చు, కానీ నేనైతే ఇంట్రెస్ట్ లేను. మార్కెట్ బయింగ్ వైపు అయితే నేను అవాయిడ్ చేసేస్తాను. ఎందుకంటే నాకు అంత ఇంట్రెస్ట్ లేదు. సెల్లింగ్ సైడ్ వస్తే మాత్రమే నేను సెల్ చేద్దాం అనుకుంటున్నాను, అది కూడా ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ అయిన తర్వాత. ఓకే, మీకు అర్థమైంది కదండి క్లియర్ గానా? నేనైతే రేపు బయింగ్ నాకు అంత ఇంట్రెస్టెడ్ గా లేదు. ఒకవేళ బయింగ్ ఆపర్చునిటీ వచ్చినా సరే నేను అవాయిడ్ చేసేస్తాను. ఎందుకంటే రేపు ఫాల్స్ బ్రేక్అవుట్స్ వస్తాయి, ఫాల్స్ సిగ్నల్ వచ్చే అవకాశం ఉంది. ఆ ట్రాప్ లో చిక్కుకునే అవకాశాలు ఉన్నాయి కాబట్టి నాకు అంత ఇంట్రెస్ట్ లేదు. సెల్లింగ్ సైడ్ ఉందాం అనుకుంటున్నాను. ఓకే, బ్యాంక్ నిఫ్టీ కూడా చెక్ చేద్దాం. ఓకే, బ్యాంక్ నిఫ్టీ కూడా నాకు అలాగే కనిపిస్తుంది. మోస్ట్లీ బ్యాంక్ నిఫ్టీ కనుక ఫ్లాట్ గా ఓపెన్ అయినా చాలాసేపు బ్రేక్ ఇచ్చింది అనుకోండి, ఫైట్ చేసి బయింగ్ ఆపర్చునిటీ వచ్చే అవకాశం ఉన్నాయి. ఓకే, రెసిస్టెంట్ విషయానికి వస్తే 40,000 రౌండ్ ఫిగర్ అనేది ఒక మెయిన్ రెసిస్టెంట్. ఇది మాత్రం మీరు చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. 40,000 అనేది రౌండ్ ఫిగర్ రెసిస్టెంట్. మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయినా లేదా కొంచెం బాగా గ్యాప్ అప్ ఓపెన్ అయినా ఇక్కడ దాకా వెళ్ళలేమండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ ఏదైనా సెల్లింగ్ ఆపర్చునిటీ వస్తే సెల్ చేయండి. అంతేగాని దయచేసి ఇక్కడ ఈ నియర్ బై రెసిస్టెంట్ దగ్గర మాత్రం బయింగ్ ఆపర్చునిటీ మాత్రం అస్సలు చూడొద్దు. మొన్న ఒక 2 days బ్యాక్ మా ఫ్రెండ్ కూడా సేమ్ అదే తప్పు చేశాడు. చాలా సార్లు చెప్పాను వాడికి నియర్ బై రెసిస్టెంట్ దగ్గర బయింగ్ చూడొద్దని చెప్పాను, కానీ వాడు మొన్న 1,700 ఎంత లాస్ బుక్ చేశాడు. ఓకే, రీజన్ అయితే ఇది నేను చెప్పాను చాలా సార్లు తనకి నియర్ బై రెసిస్టెంట్ దగ్గర బయింగ్ ఆపర్చునిటీస్ చూడొద్దని. సో ఓకే, రేపైతే ఫ్లాట్ గా ఓపెన్ అయినా గ్యాప్ అప్ ఓపెన్ అయినా చాలాసేపు ఫైట్ చేసి బ్రేక్ ఇస్తే బయింగ్ వెళ్తాను బ్యాంక్ నిఫ్టీలో. కానీ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. నియర్ బై రెసిస్టెంట్ దగ్గర గ్యాప్ అప్ ఓపెన్ అయింది అనుకోండి, ఇక్కడ ఓపెన్ అయింది అనుకోండి, బయింగ్ వెళ్ళొద్దు. ఇక్కడ సెల్లింగ్ ఆపర్చునిటీ చూడండి. లేదు ఫ్లాట్ గా ఓపెన్ అయింది అనుకోండి, ఒక సెల్లింగ్ ఆపర్చునిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయి, అది కూడా అబ్జర్వ్ చేయండి. ఎక్కడ 39,600 బిలో ఏదైనా సెల్లింగ్ ఆపర్చునిటీ వస్తే నేను సెల్ చేస్తాను. నాకు మోస్ట్లీ సెల్లింగ్ వైపే వెళ్ళాలనుకుంటున్నాను, బయింగ్ నాకు అంత ఇంట్రెస్ట్గా లేదు. సో చూద్దాం. లెవెల్స్ గుర్తున్నాయి కదా. సపోర్ట్ విషయానికి వస్తే 39,330, ఒక రెసిస్టెంట్ విషయానికి వస్తే 39,620 to 670. ఈ 50 పాయింట్స్ రేంజ్ జోన్ కింద తీసుకోండి. మధ్యలో ఎలాంటి ట్రేడ్స్ అవి తీసుకోవద్దు. అబోవ్ 36,770 పైన ఏదైనా చాలా సేపు ఫైట్ చేసి ఒక బ్రేక్ ఇస్తే మాత్రం బయింగ్ వెళ్తాను. లేదా డైరెక్ట్ గా గ్యాప్ అప్ ఓపెన్ అయిపోయింది అనుకోండి హ్యూజ్ గా నియర్ బై రెసిస్టెంట్ దగ్గర, అక్కడ ఏదైనా సెల్లింగ్ ఆపర్చునిటీ వస్తే సెల్ చేస్తాను. లేదా ఫ్లాట్ గా ఓపెన్ అయినా కొంచెం గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే సెల్లింగ్ చూస్తాను. ఓకే, మీకు అర్థమైంది కదండి, క్లియర్ కదా. ఓకే, నెక్స్ట్ స్టాక్స్ విషయానికి వస్తే రేపు ఫస్ట్ స్టాక్ HDFC లైఫ్. దీన్ని నేను సెల్లింగ్ ఇస్తున్నాను. HDFC లైఫ్ కొంచెం పుల్ బ్యాక్ రానివ్వండి, వచ్చాక ఏదైనా సెల్లింగ్ ఆపర్చునిటీ వస్తే సెల్ చేయండి. ఓకే, నెక్స్ట్ స్టాక్ హింద్ పెట్రోల్. దీన్ని కూడా సెల్లింగ్ ఇస్తున్నాను.
నియర్ బై రెసిస్టెంట్ దగ్గర ఏదైనా బయింగ్ సెల్లింగ్ ప్యాటర్న్ వస్తే సెల్ చేయండి. సెల్లింగ్ స్టాక్ ఇది. సపోర్ట్ విషయానికి వస్తే 253 అనేది సపోర్ట్, రెసిస్టెంట్ 266. ఓకే, నెక్స్ట్ స్టాక్ ఓనట్. ఇది కూడా నేను సెల్లింగ్ ఇస్తాను. ఇది మంచి వాల్యూమ్ స్టాకు, కాకపోతే కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. మంచి ప్రాఫిట్ వస్తుంది ఒకవేళ ఆపర్చునిటీ కనుక వస్తే. ఇది ఒక ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ అయ్యింది. సో నియర్ బై సపోర్ట్ కూడా 41,730 ఇక్కడ వరకు ఉంది. ఆల్మోస్ట్ మాక్సిమం ఇక్కడ సపోర్ట్ వరకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో దీన్ని నేను సెల్లింగ్ ఇద్దాం అనుకుంటున్నాను. అలాగే కొంచెం పుల్ బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ ఏదైనా సెల్లింగ్ ప్యాటర్న్ వస్తే సెల్ చేయండి. ఓకే, నెక్స్ట్ స్టాక్ ICICI GI. దీన్ని నేను సెల్లింగ్ ఇస్తున్నాను. మోస్ట్లీ రేపు అన్ని సెల్లింగ్ ఉన్నాయి స్టాక్స్. ఓకే, ఏదైనా సరే కొంచెం సెల్లింగ్ ప్యాటర్న్ వస్తే సెల్ చేయండి. మళ్ళీ చెప్తున్నాను, సెల్లింగ్ ప్యాటర్న్ వస్తే సెల్ చేయండి. ఇది నాకు ఫ్లాగ్ లా కూడా కనిపిస్తుంది. అబ్జర్వ్ చేసారా? ఇది ఒక పోల్, ఇది ఒక ఫ్లాగ్. బ్రేక్అవుట్ అయితే నియర్ బై సపోర్ట్ వరకు వచ్చేది. సో కొంచెం అబ్జర్వ్ చేయండి. ప్యాటర్న్స్ ఏదైనా దొరికితే మాత్రం ఎంట్రీస్ తీసుకోండి. మన వ్యూ సెల్లింగ్ వైపు ఉంది, అంతేగాని రేపు ఈ స్టాక్ లో మార్నింగ్ సెల్ చేయమని కాదు అర్థం. మన వ్యూ సెల్లింగ్ వైపు ఉండబోతుంది రేపు ఈ స్టాక్ లో. మనకి కన్ఫర్మేషన్ ఏంటి? ఏదైనా ప్యాటర్న్ దొరకాలి. ఏదైనా ప్యాటర్న్ దొరికినాయంటే దాన్ని బట్టి మనం ఎంట్రీస్ తీసుకుందాం. ఓకేనా? లారస్ ల్యాబ్స్, ఇది కూడా నేను సెల్లింగ్ ఇస్తున్నాను. నేను చాలా సార్లు చెప్పిన ప్యాటర్న్ ఇది కనిపిస్తున్నా, ఎం ప్యాటర్న్. బ్రేక్అవుట్ అయితే ర్యాపిడ్గా వచ్చేస్తుంది. సో హైయర్ లెవెల్స్ లో చూడండి. మంచి ఆపర్చునిటీ వస్తే మాత్రమే తీసుకోండి. నెక్స్ట్ IPC ల్యాబ్. ఇది కొంచెం ట్రిక్కీగా ఉంది, అదేంటో అబ్జర్వ్ చేయండి మీరు. ఇది స్టాక్ నేను బయింగ్ ఇస్తున్నాను, ఎందుకంటే చాలా రోజుల నుంచి సస్టైన్ అవుతుంది. సస్టైన్ అయ్యి ఒక ట్రెండ్ లైన్ కి బ్రేక్అవుట్ కి రెడీగా ఉంది. సో రేపు ఫ్లాట్ గా ఓపెన్ అయినా, కొంచెం గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా, కొంచెం కిందకి వెళ్ళిన తర్వాత ఒక ర్యాపిడ్ గా సెకండ్ హాఫ్ లో బ్రేక్అవుట్ ఇచ్చే అవకాశం ఉంది. నియర్ బై నెక్స్ట్ రెసిస్టెంట్ 952 ఇక్కడ వరకు వెళ్ళిపోయే అవకాశం ఉంది. కానీ కొంచెం అబ్జర్వ్ చేయండి, ఇంటర్వ్యూ కోసం మాత్రమే కాబట్టి అబ్జర్వ్ చేయండి. కానీ ఇది రేపు ఒకవేళ రేపు కాకపోయినా నెక్స్ట్ డే అయినా బ్రేక్అవుట్ ఇస్తే మాత్రం మంచి వెళ్ళిపోద్ది. సో ఇది మీరు అబ్జర్వ్ చేయాలి. ఓకే అండి, మోస్ట్లీ రేపు అయితే నేను సెల్లింగ్ వైపు ఉండబోతున్నాను. నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీలో రేపు లెవెల్స్ ఐడియా ఉన్నాయి కదా. బ్రేక్అవుట్ అయితే మాత్రం ట్రెండ్ లైన్ సెల్లింగ్ వెళ్ళొచ్చు, కానీ నాకు మాత్రం బయింగ్ అయితే అంత ఇంట్రెస్ట్ గా లేను. ఓకే, ఆపర్చునిటీ రావచ్చు, బయింగ్ వైపు కూడా వెళ్ళొచ్చు, కానీ నేనైతే ఇంట్రెస్ట్ లేను ట్రేడ్ చేయడానికి బయింగ్ వైపు. ఓకే అండి, మీకు అర్థమైంది అనుకుంటాను. ఏదైనా టెక్నికల్ గా డౌట్స్ ఉంటే నా టెలిగ్రామ్ నెంబర్కి మెసేజ్ చేయండి టెక్నికల్ అనాలిసిస్ గురించి. అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే ఫస్ట్ టైంగా సబ్స్క్రైబ్ చేయండి. తర్వాత రోజు నా లేటెస్ట్ అప్డేట్స్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ఓకే అండి, థ్యాంక్ యూ, బాయ్.